వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి ఒడిలో పరమశివుని సాక్షిగా కొలువైన ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుత ఆలయం మాతృశ్రీ శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామానికి సమీపంలో ప్రకృతి ఒడిలో పరమశివుని సాక్షిగా కొలువైన ఒక అద్భుత ఆలయం మాతృశ్రీ శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయం. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, జలజల పారే జలపాతాల మధ్య వెలిసిన మహిమాన్విత క్షేత్రమిది. సుందరమైన ప్రకృతి అందాల నడుమ కొలువై ఉన్న పవిత్ర క్షేత్రమే ఈ మహిమాన్విత ఆలయం. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, జలజల పారే జలపాతాల మధ్య వెలిసింది ఈ మహిమగల క్షేత్రం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామానికి సమీపంలో ప్రకృతి ఒడిలో స్వయంభుగా వెలిసిన అత్యంత మహిమ కలిగిన మాతృశ్రీ శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి దేవస్థానం అత్యంత విశిష్టత కలిగినది. ఈ ఆలయం కొన్ని శతాబ్దాలుగా అడవిలోనే ఉన్నప్పటికీ బాహ్య ప్రపంచానికి దాదాపు 50 నుండి 55 ఏళ్ల క్రితమే తెలిసింది. బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కరాటం కృష్ణమూర్తి అనే వెదురు కర్రల వ్యాపారి తన అనుచరులతో కలిసి అడవి నుంచి ఎద్దుల బండ్లపై కలపను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతానికి రాగానే ఎద్దుల బండ్లు ఎంత ప్రయత్నించినా ముందుకు కదలకుండా మొరాయించాయి. రాత్రి కావటంతో వారు బండ్లను అక్కడే వదిలేసి గ్రామానికి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి కృష్ణమూర్తి కలలో మంగమ్మ తల్లి ప్రత్యక్షమై తాను ఆ కొండల మధ్య గుహలో వెలిసి ఉన్నానని, తనకు ధూపదీప నైవేద్యాలు సమర్పించాలని ఆదేశించింది. మరుసటి రోజు ఉదయాన్నే కృష్ణమూర్తి స్థానికులతో కలిసి అడవిలోకి వెళ్లి వెతకగా జలధారల మధ్య శిథిలావస్థలో ఉన్న గుహను, అమ్మవారి విగ్రహాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత వారు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి పూజలు ప్రారంభించారు. అప్పటి నుండి ఈ క్షేత్రం మహిమగల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో ఉన్న దేవాలయ కమిటీ సభ్యుల ద్వారా ఈ స్థల మహత్యాన్ని మరికొంత తెలుసుకుందాం. పేరు కోర్ష కన్నప్రాజు. నేను ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ని. ఇక్కడ శ్రీ గుబ్బలమంగమ్మ తల్లి అనేది ఏలూరు జిల్లా కోరసవారిగూడెం బుట్టాయిగూడెం మండలం కోరసవారిగూడెం పంచాయతీ చివరిలో ఇక్కడ వెలిసి ఉన్నది. ఈ గుడి చరిత్ర అనేది సుమారు 40 సంవత్సరాల క్రితం నుంచి కరటం కృష్ణమూర్తి గారు వెలుగులోకి తీసుకొచ్చారు. కరటం కృష్ణమూర్తి గారు ఈ అడవిలో నుంచి ఎదురుగర తోలికెళ్తూ ఉంటే అనుకోకుండా ఇక్కడ ఎడ్ల బళ్ళు ఆగిపోతాయి. ఏం చేయాలో తోచకాయ ఒక చెట్టు కింద పడుకుంటే అమ్మవారు కరటం కృష్ణమూర్తి గారి కళ్ళు ప్రత్యక్షమయ్యి నేను ఇక్కడ వెలిసి ఉన్నాను, నన్ను చూసి దర్శించి 10 మందికి అన్నదానం చేసి 10 మందికి చాటు చెప్పు అని ఆ రోజులో చెప్పడం జరిగింది. అదేవిధంగా కరటం కృష్ణమూర్తి గారు అన్నదానం చేసి 10 మందికి తెలియపరచడం జరిగింది. అది రాను తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి శ్రీ గుబ్బలమంగమ్మ తల్లికి అనేక దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. వచ్చినటువంటి భక్తులకి కూడా మేము అసౌకర్యాలు జరగకుండా మంచినీటి సదుపాయం కానీ, రోడ్లు సదుపాయం కానీ మేము ప్రతి సంవత్సరం కూడా ఏ ఇబ్బంది లేకుండా చేస్తూ వస్తున్నాం. అదే క్రమంలో ఈ వేసవికాలం సమ్మర్ వచ్చేసరికి ఆదివారం వచ్చేసరికి చాలామంది కూడా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంటే దానికి కూడా మేము ప్రత్యేకమైన మార్గాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా మంచినీటి సౌకర్యం కూడా ఇబ్బంది లేకుండా మేము చూస్తూ ఉన్నాం.
వచ్చినటువంటి భక్తులకి ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఇటువంటి ఇబ్బంది లేకుండా మేము ఇక్కడ చెట్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి కూడా నిత్యం పూజలు చేస్తూ ఉన్నాం. అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యాలు మేము సమర్పిస్తూ ఉంటాం. భక్తులు కూడా ఇక్కడ వారు ఏవైతే కోరుకుంటారో అవి అమ్మవారు కంపల్సరీగా వాళ్ళ కోరికలను నెరవేరుస్తూ ఉంటుంది. ఆ కోరికల మేరకు ఇక్కడ అమ్మవారికి మేకపోతులు కావచ్చు, అదేవిధంగా కోళ్ళు కావచ్చు తీసుకొచ్చి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. చక్కనైన చిక్కనైన అడవి ప్రాంతంలో అమ్మవారు ఒక సహజ సిద్ధమైన కొండ గుహలో వెలిశారు. ఈ గుహ పైభాగం లోపలి వైపు గుబ్బలు గుబ్బలుగా రాళ్లతో గొడుగు ఆకారంలో ఉంటుంది. అందువల్లనే అమ్మవారికి గుబ్బల మంగమ్మ అనే పేరు వచ్చింది. సాధారణ ఆలయాలకు భిన్నంగా ఈ కోవెల పూర్తిగా ప్రకృతి ఒడిలో దట్టమైన చెట్ల మధ్య ఉంటుంది. ఎటువంటి ఆర్భాటాలు, గాలి గోపురాలు ఈ ఆలయానికి లేవు. కేవలం ప్రకృతి మాతయే ఈమెకు ఆలయం. దట్టమైన అడవి గుండా ప్రయాణిస్తూ పక్షుల కిలకిల రావాలు, వాగుల సవ్వడి మధ్య ఈ ఆలయానికి చేరుకోవటం భక్తులకు ఓ మధురానుభూతిని ఇస్తుంది. ఈ ఆలయం స్థానిక ప్రజలకు అడవి తల్లిగా, గ్రామ దేవతగా మాత్రమే కాకుండా ఆపదలో ఆదుకునే అమ్మవారిగా విశేష భక్తి విశ్వాసాలను పొందింది. గిరిజన ప్రాంతాల మధ్య ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. ఇక్కడికి వస్తే మనసుకు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ అమ్మవారిని చూడగానే అడవి తల్లిని చూసినట్లయితే ఇక్కడ వాతావరణం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం, విఘ్నేశ్వర ఆలయం కూడా ఉన్నాయి. భక్తుల పాలిట కొంగు బంగారంగా, ఆపన్నులకు అండగా, అనుగ్రహ స్వరూపిణిగా వెలిసిన గుబ్బల మంగమ్మ తల్లి నేడు వేలాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటోంది. స్థానికుల విశ్వాసం ప్రకారం అమ్మవారు ఈ ప్రాంత ప్రజలను కాపాడేందుకు స్వయంగా వెలసి తన మహిమలను అనేక సందర్భాల్లో చాటుకున్నారని చెబుతారు. గ్రామ ప్రజల సుఖ సంతోషాలు, పంటల సమృద్ధి, కుటుంబాల శ్రేయస్సు కోసం అమ్మవారు ఎల్లప్పుడూ కరుణా కటాక్షాలు ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. కాలక్రమేణా అమ్మవారి మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో ఈ ఆలయం ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. నిత్యం భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలను వేడుకుంటుంటారు. సంతానం కోసం, ఆరోగ్యం కోసం, ఉద్యోగం కోసం, కుటుంబ శాంతి కోసం భక్తులు చేసిన ప్రార్థనలకు అమ్మవారు త్వరగా స్పందించి వరాలు ప్రసాదిస్తారని అనేక అనుభవ కథనాలు వినిపిస్తూ ఉంటాయి. అమ్మవారి విగ్రహం వెనుక భాగం నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూ ఉండటం ఈ ఆలయ విశిష్టత. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలీదు. అది అమ్మవారి కరుణా కటాక్షంగా చెప్తారు. ఆ నీటిని భక్తులు అమ్మవారి జలప్రసాదంగా తీసుకొని వెళుతుంటారు.
వారి అనారోగ్యాలు తగ్గిపోవడానికి ఈ నీరు ఔషధంగా పనికొస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం జరిగే అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనే వేలాది మంది భక్తులు అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, సాంప్రదాయ కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహించబడుతూ భక్తి వాతావరణాన్ని మరింత పెంచుతాయి. ప్రకృతి సౌందర్యాల మధ్య కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించడమే కాకుండా దైవానుభూతిని కలిగిస్తుంది. భక్తి, విశ్వాసం, సాంప్రదాయం కలిసిన ఈ దివ్య స్థలంలో గుబ్బల మంగమ్మ తల్లి తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ కోరిన వరాలను ప్రసాదిస్తూ నిత్యం కొలువై ఉంది. అమ్మవారు ఇక్కడ శతాబ్దాల క్రితమే వెలిశారు. అడవిని కాపాడే దేవతగా, గిరిజనుల తల్లిగా పూజలు అందుకుంటుంది. భక్తుల కోరికలను ఆలగించి వారికి ఆశీర్వాదాలు ప్రసాదించే కలియుగ ప్రత్యక్ష దైవంగా గుబ్బల మంగమ్మ తల్లి ప్రసిద్ధి చెందింది. అమ్మవారిని దర్శించుకున్న వారికి కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. గుబ్బల మంగమ్మ తల్లి ఇక్కడ స్వయంభుగా వెలిసింది అని చరిత్ర చెబుతోంది. పూర్వం గిరిజనులు ఈమెను తమ ఇలవేల్పుగా పూజించేవారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన వింత ఏమిటంటే అమ్మవారి విగ్రహం వెనుక భాగం నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఎంతటి కరువు కాటకాలలోనైనా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ఈ నీటి ఊట అస్సలు ఎండిపోదు. ఈ పవిత్ర జలాలనే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఈ నీటికి సర్వ రోగాలు నయం చేసే శక్తి ఉందని భక్తుల బలమైన నమ్మకం. మంగమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యుల మాటల్లో ఈ క్షేత్ర విశిష్టతను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు కోర్స గంగరాజ్ అని, మాది కామవరం అని, శ్రీ గుబ్బలం గుడి దగ్గర మేము కమిటీగా ఉన్నామండి. ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట ఏంటంటే గతంలో కరటం కృష్ణమూర్తి అనే వ్యక్తి ఉండేవాడు. అడవిలో కర్ర తీసుకొని వెళ్ళేవారు. వెళ్ళే క్రమంలో ఎడ్ల బండి వేసుకొని కర్ర తోలుకునేవారు. ఆ క్రమంలో ఎడ్ల బండి ఆగిపోవడం వల్ల కృష్ణమూర్తి గారు అక్కడ ఎడ్ల బండి ఆగిపోతే అక్కడ పడుకున్నారు. పడుకున్న తర్వాత అమ్మవారు వచ్చి కళ్ళలోకి వచ్చి, ఆమె నేను పలానా గృహలో నేను ఉన్నాను, మీరు నా ఆగి పక్కన నేను గృహలో ఉన్నాను, నన్ను వచ్చి చూసి జనాలకి అందరూ కూడా మీరు తెలియపరిచిన తర్వాత దాన్ని మీరు ఒక జాతరగా ఏర్పాటు చేయమని అమ్మవారి కృష్ణమూర్తికి చెప్పడం జరిగింది. ఆ రోజు కృష్ణమూర్తి అక్కడి నుంచి వెంటనే లేచి ఏంటి ఇలాగొచ్చిన దర్శనం ఏంటనే చూసి వెళ్ళి ఎక్కడైతే అమ్మవారు ఏ ప్లేస్ అయితే చెప్పడం జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూడగానే ఆ గృహంలో అమ్మవారు ఉంది. ఆ గృహంలో చూసిన తర్వాత ఆయన దండం పెట్టుకొని వచ్చి గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగి అమ్మవారికి అప్పుడు పూజల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి అక్కడి నుంచి అన్ని గ్రామాల్లో కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అందరిని కూడా కేకేసి కరటం కృష్ణమూర్తి గారు పెద్ద ఎత్తున ఇక్కడ జాతర చేసి అందరూ భోజనాలు ఏర్పాట్లు చేసి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా క్రమక్రమంగా ఎంతగానో ప్రతిష్ట అయింది అమ్మవారి గుబ్బల మంగమ్మ తల్లి. ఈరోజు ప్రతి భక్తులు ఇంత జనం రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా గుబ్బలంగ దగ్గర వచ్చి ఎవరైనా ఏదైనా మొక్కుబడి అడిగితే ఖచ్చితంగా మొక్కుబడి నెరవేరుస్తున్నాయి కాబట్టి ఈరోజు అధిక సంఖ్యలో ఇక్కడ గుబ్బలం గుడి దగ్గర అమ్మవారిని దర్శించడానికి పొలవుగా జనాలు రావడం జరుగుతుంది.
అమ్మవారి ప్రతిష్ట ఏంటంటే ఖచ్చితంగా సంతానం ఎవరికైతే లేదో సంతానం అడిగితే అమ్మవారు ఖచ్చితంగా సంతానం వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ అయితే మొక్కుబడులు కోరికలు అయితే ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరటం జరుగుతుంది. అలా ఈరోజు కూడా ఇంత జనం రావడం కారణం కూడా అమ్మవారి ఈ మేలు చేయడం వల్లే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి వచ్చి నైవేద్యాలు కానీ వాళ్ళు ఇచ్చే మొక్కుబడులు కానీ చీరాజాకిలు అమ్మవారికి అన్నీ సమర్పించడం జరుగుతూ ఉంటుంది. నైవేద్యాలు పొంగళాలు పరమాణం అన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం. దాదాపు ఈరోజు ఆదివారం చూస్తే కనీసం ఒక 30,000 మంది పైనే కానీ తగ్గడానికి అయితే లేదు. అంత అధిక సంఖ్యలో జనం ఈరోజు రావడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. భక్తులు కూడా అందరూ కూడా సదుపాయాల ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది కమిటీగా. గుడి దగ్గర వెళ్ళడానికి క్యూ లైన్ కానీ వాళ్ళకి వాటర్ సదుపాయం కానీ ఇక్కడ వచ్చి కాటేజీలు లాంటిది వంటలు వండుకోవడానికి కానీ షెడ్లు కానీ అలాగే వాష్రూమ్ లేడీస్ కూడా ఎటువంటి ఇబ్బంది కలుపుకోకుండా వాష్రూమ్ లాంటివి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము సౌకర్యం చేస్తూ వాళ్ళకి ముందుకు నడిపిస్తూ ఉంటున్నాం. నేను కమిటీ సభ్యుల్ని. ఈ అమ్మవారి గుడికి 2 రాష్ట్రాల నుంచి ప్రజలు చాలా నమ్మకంతో వస్తుంటారు. వాళ్ళు వచ్చి వారు మొక్కుకున్న మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన భక్తులకి మంచినీటి సదుపాయం కానీ రోడ్లు కానీ అన్నీ కూడా కమిటీ వారు ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇబ్బంది పడకుండా చూస్తామండి మేము. అలాగే మనకి ఆదివారం వచ్చేసరికి కొంచెం బాగా రద్దీగా ఉంటుంది. 2 రాష్ట్రాల నుంచి జనం వస్తూ ఉంటారు. సుమారు ఒక 20-30 వేల మంది దాకా ఉంటారు. వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటూ ఉంటామండి. మొక్కుకున్న భక్తులు వారి ఏవైతే మొక్కుకుంటారో ఆ మొక్కుబడులు తీసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి వనభోజనాలు లేక అందరూ కూడా అందరూ కూడా చక్కగా కూర్చొని భోజనాలు చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారండి. కొండలపై నుండి వచ్చే ఒక నీటి ధార నిరంతరం అమ్మవారి విగ్రహంపై నుండి ప్రవహిస్తూ గుహలోకి వెళ్లటం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఇక్కడ పూజారులు విధానం ఉండదు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన ఈ అమ్మవారికి గిరిజనులే అనగా కొండరెడ్లు స్వయంగా పూజలు నిర్వహిస్తారు. భక్తులు కూడా నేరుగా అమ్మవారిని పూజించుకోవచ్చు. ఆలయ సమీపంలో ఉన్న గానుగ చెట్టును సంతాన వృక్షంగా భావిస్తారు. సంతానం లేని దంపతులు అమ్మవారిని దర్శించుకొని ఎర్రటి వస్త్రంలో పసుపు కుంకుమలు ఉంచి ఈ చెట్టు కొమ్మకు ముడివేస్తే ఫలితం ఉంటుందని నమ్ముతారు. ప్రతి సంవత్సరం జరిగే జాతర మహోత్సవాలకి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. జాతర సమయంలో నిర్వహించే ప్రత్యేక పూజలు, భక్తులు చెల్లించే మొక్కులు, సాంప్రదాయ కార్యక్రమాలు ఈ క్షేత్రానికి మరింత విశిష్టతను తీసుకొస్తాయి. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని స్థానికుల నమ్మకం. శ్రీరాముడు, సీతా లక్ష్మణుడు వనవాస సమయంలో కొంతకాలం ఇక్కడ నివసించారని చెబుతారు. ద్వాపర యుగంలో పాండవుల అరణ్యవాస సమయంలో ఇక్కడ గడిపారని, భీముని పాదముద్రలు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీ 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 గుబ్బల మంగమ్మ ఆలయంలో ప్రతి మంగళవారము, శుక్రవారము మరియు ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మాఘమాసం మరియు దసరా నవరాత్రుల్లో ఇక్కడ జాతరను తలపించేలాగా ఉత్సవాలు జరుగుతాయి. గ్రామీణ
సంస్కృతి, భక్తి సాంప్రదాయాలు మరియు అమ్మవారి మహిమలు కలిసిన పవిత్ర స్థలంగా ఈ ఆలయం గుర్తింపు పొందింది. భక్తులు మొక్కులు తీర్చుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ క్షేత్రంలోని ముఖ్యమైన ఆచారాలలో ఒకటి. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని అమ్మ చెంత ముడుపులు కడతారు. కోరికలు తీరిన తర్వాత వచ్చి ముడుపులుగా కోళ్లను, మేకలను భక్తితో ఆ తల్లికి సమర్పించుకుంటారు. మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేస్తారు. గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో జరిగే పూజలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పెళ్లై చాలా ఏళ్లు అయినా సంతానం కలగని వారు ఇక్కడ మంగమ్మ తల్లికి ముడుపులు కడతారు. అమ్మ దయతో వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది. వారు ఆ సందర్భంగా మొక్కుబడులు తీర్చుకుంటారు. మంగమ్మ తల్లి దర్శనానికి వచ్చిన భక్తుల మాటల్లో కూడా ఈ క్షేత్ర మహత్యాన్ని కొంత తెలుసుకుందాం. మా తడిగిలిపూడి అండి. నా పేరు హనుమంతరావు. మేము ఏటా ఇక్కడ గొప్పలంగ తల్లి గుడి దగ్గరికి వస్తూ ఉంటాం. తల్లి అనుకున్నట్టుగా మొక్కులు తీరుతుంటుంది. ఎవరి కాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని ఎప్పటికప్పుడు వెళ్తుంటాం. చూడండి, తల్లి ఏది మొక్కున్నా తీరుతుంది. ఏ ఇబ్బంది ఏమైనా ఉంటే తొలగిస్తుంది. మీరు ఎంతకాలం చెప్తున్నారండి? నేను ఇప్పుడు దగ్గర ఇది 12వ సంవత్సరం అండి. ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాం. సంవత్సరం నాకు తెలిసిన కాడి నుంచి వస్తూ ఉంటాం. మా మిస్సెస్ మా పాప ఎదురున్నారు. ఈయన మా బాబు అండి. తీరుతాయండి. అంటే పెద్ద మొక్కులేం కాదు. మనకి ఎంతవరకు కష్టపడే శక్తి ఒంట్లో ఒప్పుకుంది మనం ముందుకెళ్తే చాలు. మనకేయో కోట్లు రావడం అవసరం లేదు. ముందుకెళ్ళాలి. అడవి పంట శుభ్రంగా ఉంటే చాలు. నా పేరు పావని అండి. నేను జగన్నాథపురం నుంచి వచ్చాను, పశ్చిమ గోదావరి జిల్లా. అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. జనం చాలా మంది ఉన్నారు. అమ్మవారిని నమ్ముకున్నందుకు ఇక్కడ కోరికలు తీరుతున్నాయని అందరూ అదే నమ్మకం పెట్టుకుని ఇక్కడ వరకు వచ్చారండి. మేము మా బంధుమిత్రులతో కలిసి వచ్చామండి. నా కోరిక ఏం కాదండి, మంచి జాబ్ రావాలి, మా అమ్మ నాన్న ఆరోగ్యం బాగుండాలి, మా అక్క బాగుండాలి అని కోరుకుని వచ్చామండి. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. కాకపోతే ఈరోజు ఆదివారం అవ్వడం వల్ల చాలా ఎక్కువ మంది భక్తులు ఉండడం వల్ల చాలా రద్దీగా ఉంది. అంతగా సౌకర్యాలు లేవండి. ఎందుకంటే ఇంత దూరం వరకు రావాలి అంటే రావు కదండి. ఏమీ బండ్లు గట్టా వస్తున్నాయి కానీ మధ్యలో ఆగిపోతున్నాయండి. ఇక్కడ సిగ్నల్స్ కూడా ఎక్కువ లేవండి. అవి కూడా ఉంటే కొంచెం బాగుండు అని మేము అనుకుంటున్నామండి. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉందండి. దేశం నుంచి వచ్చామండి. ఇక్కడ ఇప్పటి నుంచో మా అత్తయ్య గారు మొక్కుకున్నారు. ఇక్కడ వచ్చాక మేము వీళ్ళందరినీ చూసి మాకు చాలా ఆనందం వేసింది. మళ్ళీ రావాలనిపిస్తుంది. అమ్మవారిని చూసినట్టే మాకు 2 కళ్ళు సరిపోలేదు. చాలా ఆనందంగా ఉంది. అనుకున్నాయన్నీ నెరవేరుతాయని ఇక్కడ జనాలు చూస్తే మాకు అర్థమైంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ తల్లి అందరి కోరికలు నెరవేరుస్తుందని మాకు ఎంతో నమ్మకం వచ్చింది. నా పేరు జీవిత అండి. మాది ఒడిస్సా. మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు, అశ్వరావుపేటలో. మా అమ్మ వాళ్ళు ఒక 4 years క్రితం మొక్కుకున్నారనమాట. ఇల్లు కొనుక్కుంటే మేకపోతుని ఇక్కడ మేము మొక్కుగా ఇచ్చుకుంటామని కోరుకున్నారు. ఏ రోజైతే వాళ్ళు కోరుకున్నారో వాళ్ళు 2 నెలల్లో ఇల్లు కట్టుకోవడం కాదు, స్థలంతో ఉన్న ఇల్లును కొనుక్కున్నారనమాట. తర్వాత 4 years తర్వాత వచ్చి కుదరలేదు. ఈ 4 yearsలో వచ్చి ఇక్కడ మొక్కు చెల్లించుకున్నారు. ఇక్కడ చెప్తుంటే నాకు కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది. మొక్కుబడి మనం స్టార్ట్ చేసినప్పుడు, పూజ స్టార్ట్ చేసినప్పుడు ఒక దైవశక్తి వచ్చినట్టే అనిపిస్తుంది. నేను పరమాన్నం వండి నా తల మీద పెట్టుకున్నప్పుడు నాకు ఒక పులకరింపు, అంటే ఏదో శక్తి వచ్చి మీద అంటే ఆవహించినట్టే అనిపిస్తుంది అనమాట. తల్లి కూడా చాలా మహిమగల తల్లి. మనం ఏది మొక్కుకున్నామో అంటే అది న్యాయమైన మొక్కు అయితే తప్పకుండా తీరుతుందండి. అది ఎప్పుడు తీరితే తెలియదు. అది తల్లి ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తుంది. మాకైతే వెంటనే 2 monthsలో మా అమ్మ వాళ్ళు స్థలంతో ఉన్న ఇల్లు కొనుక్కున్నారు. మాకు స్థలం ఉంది ఆల్రెడీ. ఆ స్థలంలో ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు. కానీ కొత్తగా వేరే స్థలంతో కట్టుకున్న ఇల్లుతో మాకు దొరికిందండి. చాలా సంతోషంగా ఉంది. మొక్కు తీర్చుకున్న తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉందండి.
మంగమ్మ ఆలయానికి వచ్చే భక్తులు కేవలం పూజలకే పరిమితం కారు. చుట్టుపక్కల ఉన్న దట్టమైన అడవిలో కుటుంబ సమేతంగా వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. నగర జీవిత ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇదొక చక్కని ప్రదేశం. భక్తితో పాటు ప్రకృతిని ప్రేమించేలా చేసే అద్భుత క్షేత్రం మన గుబ్బల మంగమ్మ ఆలయం. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండటం వల్ల ఇరు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివస్తూ ఉంటారు. ఈ క్షేత్రం దట్టమైన అడవిలో జనావాసాలకు దూరంగా ఉండటం వల్ల సాయంత్రం 5 గంటల తర్వాత భక్తులెవరిని ఆలయ పరిసరాల్లో ఉండనివ్వరు. ఆలయానికి వెళ్లే దారులను కూడా మూసివేస్తారు. ఈ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ అస్సలు పనిచేయవు. వర్షాకాలంలో కొండవాగులు, వరదలు ఉధృతంగా ప్రవహిస్తాయి. కాబట్టి భారీ వర్షాలు పడే సమయంలో ఈ ఆలయ సందర్శన అస్సలు సురక్షితం కాదు మరియు ఆ సమయంలో భక్తులను అనుమతించరు. భక్తులు ఇక్కడకు చేరుకోవడానికి జంగారెడ్డిగూడెం లేదా అశ్వారావుపేట మీదుగా ప్రయాణించవచ్చు. ఇది ఈనాటి మాతృశ్రీ శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి వారి దేవాలయం విశిష్టత. మరొక ఎపిసోడ్లో మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.